హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను దుర్గాష్టమి కదా, నేను పులిహోర చేశాను. చూసారా? పచ్చిమిరపకాయలన్నీ నేనే వేరేసుకున్నాను మొత్తం. ఇంకా మళ్ళీ ఏరుకుంటాను, తినేటప్పుడు మళ్ళీ ఏరుకుంటాను. పచ్చిమిరపకాయలన్నీ కావాలని నేనే ఇలా వేసుకున్నాను. చూసారా? ఇలా పొడవు పొడుగా వేసుకుని ఒక్కొక్క ముద్ద పెట్టుకుని ఇలా కొరుక్కుని తింటానమాట. అలాగే ఎండుమిరపకాయలు కూడా చూసారా ఇలా వేసుకున్నాను. సో దట్ నేను చూసారా అండి, నా చెయ్యి ఎలా కాలిపోయిందో, ఫుల్ కాలిపోయిందండి. ఎడం చెయ్యి కూడా ఫుల్ కాలిపోయింది. అసలు అంటే ఇప్పుడు నేను పట్టుకుని చూస్తున్నాను కాబట్టి నేను చూపించలేను. ఇదైతే చాలా పస్సు పట్టేసిందండి, చాలా దారుణంగా కాలిపోయింది. చాలా కష్టంగా ఉంది, మంటగా ఉంది చాలా. సో అయితే పులిహోర చాలా చాలా బాగా వచ్చిందండి. ఆవపెట్టి చేశాను చక్కగా. అన్ని పోపు ఏం వేసుకోవాలో చాలా గ్లిమ్సెస్ అన్నీ చూపించేశానులేండి. ఎందుకంటే నేను చాలాసార్లు మీకు పులిహోర రెసిపీస్ నేను చూపించాను కాబట్టి ఇప్పుడు మీరు మామూలుగా గ్లిమ్సెస్ అన్నీ చూపించేశాను. పోపు వేయించడం కానీ, చింతపండు రసంలో ఏం వేశాను అవన్నీ చూపించాను. నేను చింతపండు రసంలో బెల్లం వేశాను, అలాగే ఆవాల మెంతులు పొడి కూడా వేశాను లాస్ట్లో, అంటే ఆ చింతపండు రసం బంద్ చేసేటప్పుడు వేశాను. సో అవన్నీ చూపించాను. అలాగే పులిహోర కలిపేటప్పుడు పోపు అన్నీ ఎలా కలిపానో, లాస్ట్లో కొత్తిమీర వేయడం అవన్నీ నేను మీకు షార్ట్ వీడియోలో చూపించేశాను కాబట్టి చూసుకొని చేసుకోండి. ఇలాగే వేసుకోండి, చాలా బాగుంటాయి. అసలు చింతపండు పులిహోర అంటేనే, ఆవబెట్టిన పులిహోర అంటే ఇంకా చెప్పొద్దు. నెక్స్ట్ డేకి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఎంత బాగుంటుందో పులిహోర. చూసారు కదా, సేమ్ గుళ్ళో పులిహోర. అలాగే చింతపండు రసంలో నేను బెల్లం కూడా వేస్తాను. సో దట్ ఆ తీపి, ఆ ట్యాంగినెస్ కలిస్తేనే మనకి ఆ గుళ్ళో పులిహోర టేస్ట్ వస్తుంది అనమాట. సూపర్బ్ వచ్చింది, సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది. అలాగే ముద్దపప్పు చేసుకున్నాను. ముద్దపప్పులో దోసకాయ. ఈ దోసకాయ అయ్యే వరకు ఇంకా దీన్ని పట్టుకునే కూర్చుంటాను. అసలు దీన్ని ఇంకా వదలను. దీని కాంబినేషన్ ఏం దొరుకుతుందా అని చూసుకుంటూ కూర్చుంటాను. సో అలాగనమాట. ముద్దపప్పులో చక్కగా మనం నెయ్యి వేసుకుని తింటే మాత్రం సూపర్బ్ ఉంటుందండి. కొంచెం నెయ్యి. సో ఇలా ఈ ముద్దపప్పులో ఇలాగా కలుపుకుని ఈ దోసకాయ ముక్క నంచుకుని తింటే, ఇలా కలిపేసుకుని నంచుకుని తినాలి. ఈ ముద్దపప్పు ప్లస్ ఈ దోసకాయ ముక్క ఫ్లేవర్ వస్తూ ఉంటే బాబా ఇంకా చెప్పొద్దు, అంత బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకోండి మీరు. నేనైతే తక్కువ వేసుకున్నాను, 2 స్పూన్సే. మీరు మాత్రం 3 స్పూన్స్ వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో దోసకాయ ముద్దపప్పు సూపర్ కాంబినేషన్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వదిలిపెట్టరు, నేనైతే వదిలిపెట్టను. ఈ దోసకాయ అయ్యే వరకు ఇలాగే ఏదో ఒక కాంబినేషన్ వెతుక్కుంటూ ఉంటాను. ఇది అయ్యే వరకు నా పని దీని మీదే ఉంటుంది. సో అలాగనమాట ముద్దపప్పు. సో పులిహోర మాత్రం ఒక రేంజ్లో ఉంది, మండిపోతుందండి. చాలా కారం వెళితే ఇంకా నా వల్ల కావట్లేదు. సో అదనమాట సంగతి. సో మీరు కూడా చేసుకోండి తప్పకుండా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చాలా చాలా టేస్టీ అయిన పులిహోర మీకు ఎంత బాగుంటుందంటే, ఇది ఆవబెట్టి చేశాను కాబట్టి రేపొద్దునికి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇలా పచ్చిమిరపకాయలు ఇలా యాస్టీస్గా వేసుకోండి, ఎండుమిరపకాయలు ఇలా యాస్టీస్గా వేసుకొని కొరుక్కుని తినండి. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి. ఇదిగోనండి ఇలా తినాలి. బాయ్ అండి.